నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గత కొన్ని వీడియోలుగా భావాధిపతులు దశలు నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. లగ్నాధిపతి నుంచి ద్వాదశాధిపతి వరకు ఒక్కొక్కసారి ఒక్కొక్క భావానికి రెండు ఆధిపత్యాలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఎందుకంటే కొంత ఉపోద్ఘాతం చెప్పుకున్నట్టయితే దాని గురించి కొంత వివరణ అనేది తెలుస్తుంది, కాబట్టి కొంత చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క లగ్నానికి రెండు ఆధిపత్యాలు వస్తూ ఉంటాయి. ఒక లగ్నానికి ఒకటే, మనకి కర్కాటక సింహ లగ్నాలకి ఒక్కొక్క ఆధిపత్యమే రావటం అనేది జరిగింది. మిగతా ఉన్న 5 గ్రహాలకి రెండు ఆధిపత్యాలు, కాబట్టి మొత్తం 10+2 12 లగ్నాలు, 12 రాసులు. కాబట్టి ప్రాథమికంగా వాటికి ఆధిపత్యాలు వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు అనేవి ఇస్తాయి అని చెప్పని, అలాగే ఆ గ్రహాన్ని బట్టి, మళ్ళీ ఈ భావాన్ని బట్టి ఏ ఆధిపత్యము, ఆ దశానాథుడిని బట్టి, అలాగే వారు ఉన్న స్థానాన్ని బట్టి మనం ఒకసారి చెప్పుకున్నాం పంచ ప్రాకార సంబంధాలు అని. కాబట్టి కేంద్ర కోణ సంబంధాలు, అవి ఉన్న స్థితి, మనం షడ్బలాల గురించి కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ అనుసంధానం చేసుకుంటూ చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రాథమికంగా ఎలా ఉంటుందయ్యా అన్నప్పుడు ఆ భావం ఏం చెప్తుంది అనే అంశాన్ని మనం చూసుకోవటం, మళ్ళీ ఆ భావంలో ఎవరు ఉన్నారు, ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం ఎవరి జాతకాన్ని బట్టి వారికి ఉంటుంది. అలాగే కారకో భావనాశాయ అనే అంశాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం. కాబట్టి భావంలో ఆ భావాధిపతి ఉన్నప్పుడు ఆ భావాన్ని దెబ్బతీస్తాడు. ఒకవేళ అది స్వక్షేత్రమో తన ఉచ్చక్షేత్రమో కాని పక్షంలో అది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అలా ఉన్నప్పుడు కొంత మళ్ళీ మారుతూ ఉంటుంది. ఆ మహర్దశ వచ్చినప్పుడే మనకి అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మనదంతా కూడా వింశోత్తరి మహర్దశ సిస్టమ్, 20 సంవత్సరాలు 120 సంవత్సరాల వింశోత్తరి మహర్దశ సిస్టమ్. ఫలితం మనం ఏది చెప్పాలి అనుకున్నా కూడా ఏ మహర్దశ నడుస్తోంది అని అడుగుతాం. అడిగి దానికి ఆధిపత్యాలు ఏమొచ్చాయి, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహము ఎలా ఉంది, ఎవరు చూస్తున్నారు, పాపకత్తిరిలో ఉందా, శుభకత్తిరిలో ఉందా, ఇవన్నీ మనం ఆలోచించుకొని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ భావానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి, గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. తర్వాత ఆ గ్రహం ఉన్న స్థితిని బట్టి అవి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి. ఎలా ఉన్నాయి, ఉచ్చస్థితిలో, నీచస్థితిలో, రవితో అస్తంగత్వం చెందాయా, రాహుకేతువులతో కలిసి ఉన్నాయా, పాపకత్తిరిలో, శుభకత్తిరిలో, ఇటువంటి అంశాలన్నిటినీ కూడా మనం బేరేజ్ వేసుకుంటూ ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం తృతీయాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్క లగ్నాన్ని బట్టి తృతీయాధిపతితో పాటు మనకి రెండో ఆధిపత్యం కూడా ఉంటుంది. దాన్ని కర్కాటక లగ్నమే తీసుకుంటే తృతీయ వ్యయాధిపత్యం అనేది వస్తుంది. సింహలగ్నం తీసుకుంటే తృతీయ దశమాధిపత్యం అనేది వస్తుంది. కాబట్టి శుక్రుడికి, ఈ విధంగా కర్కాటకానికి బుధుడికి, సరే ఈ విధంగా అవి రెండు ఆధిపత్యాలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్నిటికి ఒక్కొక్క ఆధిపత్యమే వస్తుంది. సప్తమం అయితే సప్తమం, అష్టమం అయితే అష్టమము, మకరానికి సప్తమం ఒకటే వస్తుంది, కుంభానికి సప్తమం ఒకటే వస్తుంది. ఈ విధంగా కొన్ని లగ్నాలకు రెండు ఆధిపత్యాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇది ప్రాథమికంగా అందరికీ తెలిసిందే. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ తృతీయాధిపతి దశలో మనకి ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఈ దశలో మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు అనేవి మంచిగా అందుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి మనం లేకపోయినా సరే వారే నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫీసులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, కొన్ని వ్యాపారాల్లో మనం చూస్తుంటే నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు. వారి వల్ల మనకి పని అనేది జరుగుతూ ఉంటుంది. మన కింది వారితో సహాయ సహకారాలు అనేవి బాగుంటాయి. అలాగే మంచి తీర్థయాత్రలు చేయటం, చిన్న తీర్థయాత్రలు అంటే దగ్గరగా మన రాష్ట్రంలో ఉన్నవి, మన దేశంలో ఉన్నవి, ఇవన్నీ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అలాగే సోదరీమణులతో మళ్ళీ వీరికి మంచిగా ఉండటము, అంటే ఆ తృతీయాధిపతి దశలో ఇవన్నీ మనకి మంచి జరిగే అంశాలు. తృతీయాధిపతి బాగున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటాము, ఏదైనా సైన్యంలో చేరటానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే తృతీయానికి కారకుడు మనకి కుజుడు, కాబట్టి ఆ భావాన్ని కూడా మనం తీసుకోవాలి. ఎటువంటి అంశాలు మనకి ఇస్తూ ఉంటాయి అని చెప్పని.
ఎంతో వీళ్ళు ధైర్యంగా ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే కొంత సమాజాన్ని లీడ్ చేసే స్థాయిలోకి వీళ్ళు వెళ్తూ ఉంటారు ఆ తృతీయాధిపతి దశలో. మనం అనుకుంటూ ఉంటాం, అరే సడన్గా ఏమిటి వీడు ఇంత పెద్ద ఇదైపోయాడే అని చెప్పని. కాబట్టి మంచి సద్గుణాలు, మంచి పేరు ప్రఖ్యాతులు, సభలో మాట్లాడటము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీడు చాలా షైగా ఉండేవాడు, చిన్నప్పుడు చూసినట్టయితే పెద్దగా ఎవరితో కలిసేవాడు కాదు, ఇదేమిటి అనుకుంటాం. ఒకసారిగా ఆ మార్పు అనేది ఆ దశ రావడంతో అతనికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తృతీయాధిపతి ఎలా ఉన్నాడు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని సంతోషాలు, వార్త, అన్ని మంచి విషయాలు ఇవన్నీ కూడా ఈ దశలో జరుగుతూ ఉంటాయి. సోదరీమణులు ఉంటే వారి వల్ల వీరికి మంచి జరుగుతుంది. కొంతమంది ఉంటారు చూడండి, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ఆస్తి తగాదాల వల్ల అన్నదమ్ములు మేము మాట్లాడుకోవటం లేదండి అంటారు. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 10 ఏళ్ళు అయింది, పుష్కరం అయింది, ఇక వాళ్ళు మా ఇంటికి మేము మా ఇంటికి రావటం లేదంటారు. మధ్యలో అడుగుతూ ఉంటారు, మళ్ళీ ఇప్పుడు పిలవచ్చా వాళ్ళని, ఇంటికి పిలవచ్చా, ఏమైనా వారికి పెట్టచ్చా, ఈ రకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మనం అసలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకోవటము ఆస్తి గురించి అనేది దానంత దౌర్భాగ్యం అనేది ఇంకోటి లేదండి. ఎందువల్ల అంటే ఒక కడుపున పుట్టినవారు మీకే పడకపోతే మీ ఇంటికి వచ్చిన అమ్మాయితో ఎలా ఉంటారు, మీ ఇంటికి వచ్చిన అబ్బాయితో ఎలా ఉంటారు, అత్తమామలతో ఎలా ఉంటారు, బయట వాళ్ళతో ఎలా ఉంటారు చెప్పండి. కాబట్టి ఆస్తిపాస్తులు అనేవి వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. ఒక్కొక్కసారి కొంతమందికి పుట్టడంతోనే ఉంటాయి, కొంతమందికి మధ్యలో పోతాయి లేదా మధ్యలో వస్తూ ఉంటాయి. వాటి గురించి ఎందుకంటే ఇక్కడ మనిషి ప్రాణానికే మనకి గ్యారంటీ లేదు. ఇవాళ ఉంటావు, రేపు లేస్తేనే కదా మనం ఉండేది. కాబట్టి దీని గురించి అనవసరమైన మాటలు, పట్టింపులు, కొట్టుకోవటము ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. కాబట్టి అట్లీస్ట్ మనం చెప్పేది ఏంటంటే వీడియో ద్వారా 10 మంది అయినా సరే ఉంటే ఒక గర్భాన పుట్టిన వాళ్ళైనా మంచిగా ఉండండి. ఎందుకంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బలం. మనం విడిపోయినట్టయితే పక్కవాళ్ళు వచ్చి మన మధ్యలో చేరి ఇంకా పలచన చేసి మనల్ని కొట్లాడుకునే స్థితికి, చంపుకునే స్థితికి కూడా తీసుకెళ్తారు. కాబట్టి ఈ తృతీయాధిపతి బాగుండడం వల్ల ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీరికి మంచి సత్సంబంధాలు అనేవి ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అదే ఇక్కడ తృతీయాధిపతి బాలేదు, కొంచెం ఇబ్బంది పడుతుంది అన్నట్టయితే మనకి ఆ దశ వచ్చినప్పుడు ఆ గ్రహదశల్లో సోదరీమణులతో గొడవలు, ఒకవేళ అత్యంత నీచంగా ఉన్నట్టయితే వారు ప్రథమ సోదరులు అంటే పెద్దవారు అయితే వారి దాంట్లో కూడా తృతీయ భావం అనేది ఎలా చూడాలి, పాపగ్రహం ఉందా, పాపకత్తిలో ఎలా ఉందా చూసుకున్నట్టయితే ఒకళ్ళతో విరోధాలు రావటం, ఒకళ్ళు కాలం చేయటం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకి అంతా కూడా ఎప్పుడూ కూడా మోస ప్రవృత్తి, ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా తమ పని తాను చేసుకోవాలి అంతే. వీరికి అది ఎటువంటిదైనా సరే ఇలాంటివనేవి ఉంటూ ఉంటాయి. కానీ వీరు ప్రప్రథమంగా గెలిచినప్పటికీ కూడా అంతిమంగా ఓడిపోతూ ఉంటారు. ఆ దశలో వీరికి కొన్ని ఇబ్బందులు, గౌరవం భంగం అవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవమానాలు, ప్రతి కార్యంలో కూడా వీరికి ఇబ్బంది అనేవి వస్తుంది. అన్నీ కూడా దురాలోచనలు ఇటువంటివి కూడా వీరికి ఉంటాయి. ఎక్కడికి అంటే కొంతమంది చూడండి, తీర్థయాత్రలు లేదంట, ఎక్కడికి వెళ్ళే ఆలోచన కూడా వీరికి ఉండరు. కింది వారు పనిచేసేవారితో కూడా అంత మంచిగా ఉండరు వీరికి. అంటే సత్సంబంధాలు అనేవి వీరికి ఎవరితోనూ ఉండవు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి కూడా ఉంటాయి. ఎప్పుడు ఏమిటి అంటే ఆ తృతీయాధిపతి పాపకత్తిలో ఉన్న అష్టమ వ్యయస్థానాల్లో, అలాగే బలం కోల్పోయిన ఇటుపడిన రవితో అస్తంగత్వం చెందినా కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే మనకి ఫలితం అనేది నిర్ధారించబడుతుంది. అలాగే మళ్ళీ ఆ భావాన్ని ఎవరు చూస్తున్నారు, ఆ భావాధిపతిని ఎవరు చూస్తున్నారు అనే అంశాన్ని బట్టి మనం నిర్ధారించవలసి ఉంటుంది. ఆ మహర్దశలో వారికి ఎలా ఉంటుంది, రెండో ఆధిపత్యం అని చెప్పని మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి సింహలగ్నం తీసుకుంటే శుక్రుడికి తృతీయ దశమాధిపత్యం వచ్చింది. ఇక్కడ చూస్తే తృతీయాధిపత్యము మంచిది కాదు, దశమాధిపత్యము కూడా శుభగ్రహానికి రావటం అనేది మంచిది కాదు. కాబట్టి ఒకంత వీరికి ఆ మహర్దశలో ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీరితో ఇబ్బందులు, అలాగే దశమం చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి కొంత ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ మూలకమైన ఇబ్బందులు, ఉదాహరణకి స్త్రీ బాస్ ఎవరైనా ఆడవారు ఉన్నట్టయితే వారితో ఇబ్బందులు రావటం, కింది వారితో ఎవరైనా ఉంటే ఇబ్బందులు రావటం, వారి వల్ల వీరి
జీవితానికే కళంకం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీరు మంచిగా ఉన్నా కూడా ఏదో ఒకటి వారికి ఆపాదించేసి వీరి పరువు తీయటానికి అనేది వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగ స్థలంలో కానివ్వండి, సభలో కానివ్వండి, కొంతమందికి జరుగుతూ ఉంటాయి ఇటువంటి భంగాలు అనేవి. కాబట్టి అలాంటి మనకి మాడుగుల నాగఫణి శర్మ గారు ఉన్నారు, సహస్రావధాని. ఆయన మీద కొంత దుష్ప్రచారం జరిగి ఒకంత ఆయనకి అది చెడ్డకాలం ఆయనకి తెలియందని కాదు, మనం ఏం చేయలేం. ఎందుకంటే కర్మ మనం విధించినది ఏదైతే ఉందో మనకి పూర్వజన్మ పాప పుణ్య ఫలితాలని మనం ఈ జన్మలో అనుభవించడానికే మనం జన్మించేది. కాబట్టి ఆ కర్మని అనుభవించాల్సి ఉంటుంది. అంత పెద్ద సహస్రావధాని ఆయన ఏదో తప్పు చేశారని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయన్ని కాలమే మర్చిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ సమాజం గుర్తించి ఆయనకి మళ్ళీ పేరు ప్రఖ్యాతులు అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ దీనికి అతీతులు అనేది కాదు. కాబట్టి జ్యోతిష్యంలో మనకి అనేక అంశాలు, అనేక భావాల నుంచి, అనేక లగ్నం నుంచి, వివిధ భావాల నుంచి, గ్రహాల నుంచి, ఆ భావానికి ఉన్న ఆధిపత్యాల నుంచి, రాశుల నుంచి, గ్రహాల నుంచి, నక్షత్రాల నుంచి అన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. కాబట్టి మనం అన్ని విషయాలు కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. ప్రపంచాన్ని, మన జీవన విధానాన్ని అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. నమస్కారం.